పల్లవించే ముద్దు మురిపే నన్ను సిగ్గు మొగ్గదొడిగే నిలుపను పనేచలే నీదు చెలిమిలేక ప్రియా మాట్లాడేవి ఏం మాట్లాడాలి? నీ చిలుక పలుకులు మనసారా విన కుతూహలపడుచున్నది. ఏదైనా మాట్లాడు దేవి. ఆహా, పోనీ నేనే కవించనా, ఆడనా, పాడనా? అలాగైతే నేను పాడతాను, నువ్వు ఆడాలి. ఆడిస్తా ఆడిస్తా. ఆ రజనీకర మోహన బింబము నీ నగుమోమును బోలునటే కులనులోని నవకమలదళములు నీ నయనముల బోలునటే ఎచట చూచిన ఎచట వేచిన నీ రూపమదే అగుపించినలే తల నిండ పూదండ దాచిన రాణి ములక నౌల తోడ మురిపించబోదు తల నిండ పూదండ దాచిన రాణి ములక నవ్వుల తోడ మురిపించబోకే పాటలో నిండే మందారాలు ఈ పూల తోటలో విరిసే శృంగారాలు నీ మాట తోటలో నిండే మందారాలు ఈ పూల తోటలో విరిసే శృంగారాలు నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు
మపదని నిన్ని నిన్ని దశ నిన్ని నిన్ని దని సదని తల నింద పూగండ దాచిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే నిరిగమదనిసా నిరిసా నిరిగమదనిసా సనిలవ మగరిస నిరిగమదనిసా తలని పూగండ దాచిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే ప్రియా, ఏమిటండి ఒక మాట అడగనా? ఒక్కటే 1,00,000 అడుగు, చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, అంతేనా? లేదండి, ఒకటి అడగనా? మీకు వ్యాపార చింతగా లేదా? వ్యాపార చింతయా? అది ఎప్పుడో పోయింది. అయినను ప్రియా, చూచినవే ఎట్టిదియో ప్రియా, చూచినవే ఎట్టిదియో చూడకయుండిన నిన్ను ఇకేనుతోచదు. అవును ప్రియా, బయటకే గిటన తొక్కుడులాడు పదము ఏగిన వాచిన కైవరి గృహము వంకకెల్లాగునుడెందము అన్య కార్యాచరణ ప్రసక్తికి ఇక అబ్బుటకెట్లవకాశము అంగనా మాటలో నేర్చిన వాడవు, నీతో నేనేం మాట్లాడగలను? నీవేగా నేర్పినది. నేనా? మీరే నాకు నేర్పించినారు. ఏమీ తెలియని వాడికి వలలో వేసుకొని అంతా నీవే నేర్పించావుగా, నాకేం తెలుసు? నిజంగానా? అసలేమీ తెలీదా? దొంగ. నిజంగానే దొంగను. నన్ను దోచుకున్న దొంగరు కదా. ఏమండి, మరి నాన్నగారికి ఆరోగ్యం బాగలేదట. ఈరోజు మీరు వెళ్ళి వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీరేమంటారు? నీకెలా తెలుసు? అదేమిటండి, ఉదయాన్నే మా వెంకయ్య వచ్చి చెప్పాడా? వెంకయ్య గారా? వెంకయ్య గారేనండి. చిన్న పని ఏముంది, వాడు రావడము చెప్పడము మీరు నాతో విన్నవించుకోవడము బాగానే ఉంది. అవును ప్రియా, చెప్పండి. ఇంత రసపట్టులో ఆ విషయం ఎలా గుర్తుకొచ్చింది? ఏమండి, ఎప్పుడు ఉండే రసపట్టే కదా. నాన్నగారికి ఆరోగ్యం బాగుండలేదు, మీరు తప్పనిసరిగా వెళ్ళాలి. వెళ్తారుగా? వెళ్ళండి. వెళ్ళండి. ఏమన్నావు? అదేమిటండి? నేను విను. అదేమిటండి? ప్రియా,
నేను తీరుబడి చూసుకొని వెళ్ళి వస్తానంటున్నాను కదా. ఇప్పుడే వెళ్ళాలండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. నా మనసు కాస్త అర్థం చేసుకో. చూడండి, నేను వెళ్ళలేను ఇప్పుడు. అదేనండి, మీకు సమాధానం నేను చెప్పలేకపోవచ్చున్నాను. నాన్నగారికి ఆరోగ్యం బాగుండలేదట. అబ్బా, నేను